వెల్కమ్ టు పింకూస్ వరల్డ్. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే పుష్కలంగా ఆక్సిజన్ లభిస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్స్. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆక్సిజన్. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ ట్యాంకర్లు. అంతటా వీటి గురించే చర్చ జరుగుతోంది. ఈ ఆక్సిజన్ అందకే చాలా మంది రోగులు మరణిస్తున్నారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ మొక్కలు పెంచుకోండి. పుష్కలంగా ఆక్సిజన్ అందిస్తాయి. ఇంట్లో అందమైన మొక్కలు ఉంటే ఆ ఇంటికి కొత్త కళ వస్తుంది. రంగురంగుల మొక్కలు అందమైన పూలతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అయితే ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి ఇంట్లో ఉంటే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యము బాగుంటుంది. అవేవో ఇక్కడ చూడండి. నెంబర్ 1, చైనీస్ ఎవర్ గ్రీన్స్. వీటినే ఇండోర్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు. మీరు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటే ఈ మొక్కలను తప్పనిసరిగా పెట్టుకోండి. ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తాయి. గాలి నుంచి హానికర పదార్థాలను లాగేసుకొని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. నెంబర్ 2, పీస్ లిల్లీ. పీస్ లిల్లీ పేరు ఎంత అందంగా ఉందో వీటి వల్ల ప్రయోజనాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఈ మొక్కలకు తెల్లటి పూలు వస్తాయి. పీస్ లిల్లీ మొక్కలతో ఇంట్లో ఆక్సిజన్ పుష్కలంగా లభిస్తుంది. నెంబర్ 3, మనీ ప్లాంట్. ఈ మొక్కలు చాలా మందికి తెలుసు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు బాగా వస్తుందని చాలా మంది నమ్ముతారు. దీనిని ఇంటి లోపల బయట ఎక్కడైనా పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. నెంబర్ 4, ఎరేకా పామ్. ఈ మొక్కలతో మీ ఇల్లు మరింత అందంగా మారుతుంది. తక్కువ వెలుతురు ఉన్న ఇళ్లలోనూ ఇది బాగా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా శ్రద్ధ చూపాల్సిన అవసరం కూడా లేదు. ఇవి ఉంటే ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలు మరింత పెరుగుతాయి. నెంబర్ 5, స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ పేరులో ఉన్నట్లుగానే ఈ మొక్కలు పాముల్లాగా మెలికలు తిరిగి ఉంటాయి. లివింగ్ రూమ్ లో వీటిని పెట్టుకుంటే ఆ గది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇవి గాలి నుండి జైలిన్, ఫార్మాల్డిహైడ్, బెంజిన్ వంటి హానికర పదార్థాలను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందిస్తాయి. నెంబర్ 6, గెర్బెరా దేశీ. ఇవి రంగురంగుల పూలతో అందంగా కనిపించే ఈ మొక్కలు ఆక్సిజన్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇవి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పింకూస్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇవి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్.